హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, కొన్ని సింపుల్ డిజైన్స్ నేను కస్టమైజ్ చేసి మీకు చూపిస్తానండి, షేర్ చేస్తాను. కలర్ కాంబినేషన్, డిజైన్ కాంబినేషన్ ఎలా ఉందనేది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను నోటిఫికేషన్స్ ఏ పెట్టినా కూడా ఎర్లీగా వస్తాయి. అండ్ అట్లాగే ఎవరైనా సరే వర్క్ చేయించుకోవాలన్న వాళ్ళకి నేను పైన నెంబర్ అనేది ఇస్తానండి. కొరియర్ అవైలబిలిటీ కూడా ఉందనమాట. సో ఎవరికి ఎలా కావాలంటే కూడా ఆ విధంగా కూడా కస్టమైజేషన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి చేసి ఇస్తాను ఇన్ టైంలో. సో ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ పైన ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఇది వచ్చేసరికి సింపుల్ వర్క్. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చూసుంటారు. ఇంకా ఎందుకంటే న్యూ డిజైన్ ఇది. నేను డిజైన్ సెలెక్షన్ అనేది కూడా ఏంటంటే రేర్గా అనమాట. రెగ్యులర్గా వచ్చే రిపీటెడ్ డిజైన్స్ తీసుకోనండి. ఎందుకంటే కొంచెం రెగ్యులర్గా వేసే వాటికన్నా కూడా కొంచెం యూనిక్గా ఉండేటట్లుగానే నేను ఆలోచిస్తాను. డిజైన్ సెలెక్షన్ అనేది కూడా ఎక్కువ చాయిస్ నేనే తీసుకుంటాను. సో అందుకనే షేర్ చేస్తున్నాను. కొంచెం చూడండి, ఇది చాలా న్యాచురల్గా ఉంది. మనకి హ్యాండ్తో కుడితే కనుక ఎట్లా ఉంటుందో, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ అనేవి ఉంటాయి కదా, ఆ స్టైల్లో ఉంది ఈ డిజైన్ అనేది. చూడండి, చాలా బాగుంది లుక్ అయితే. ఇది లావెండర్ మీద చాలా బాగా వచ్చింది. నేను గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో తీసుకున్నాను. ఇది చాలా హిట్ డిజైన్. ఇది హ్యాండ్ వచ్చేసరికి ఏమో షార్ట్ హ్యాండ్. ఇది షార్ట్ హ్యాండ్లోనే బుటీస్ విత్ హ్యాండ్స్ వచ్చాయి. బ్యాక్ పార్ట్లో వచ్చేసేమో మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ కూడా వచ్చాయి. చాలా న్యాచురల్గా ఉంటుందండి. అండ్ అట్లాగే డిజైన్స్ ఎవరైనా కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డిజైన్స్ అనేవి కూడా షేర్ చేస్తాము. సో ఓకేనా? ఇది ఒక వన్ ఆఫ్ ది డిజైన్. ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసరికి నేను 1000 ఛార్జ్ చేశానండి. నేను కాస్ట్ కూడా చెప్తున్నాను ఇంక్లూడింగ్. ఈ డిజైన్కి వచ్చేసరికి 1000 ఛార్జ్ చేశాను నేను. ఓకేనా? నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను. చాలా హిట్ డిజైన్ అండి ఇది. నా దగ్గర అయితే బ్లాక్ మీద చేశాను. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ మీద బాగా లైట్ కనకాంబరం షేడ్ అనమాట శారీ అనేది. ఈ లైట్ కలర్ షేడ్ తీసుకొని చేశాను. ఈ డిజైన్ లో అయితే ఈ హ్యాండ్ అనేది రాలేదు. ఇది అంటే బార్డర్ అప్పే వచ్చింది. ఈ బంచ్ అనేది రాలేదు. నేను ఇది వేరే దానిలో తీసుకొని ఈ రెండు పెయిర్ అప్ గా చేసి ఎల్బో హ్యాండ్ గా క్రియేట్ చేశాను. ఇది కూడా మనకు థాట్ రావాలి కదా, ఎందుకంటే కస్టమర్ ఏంటంటే ఎల్బో హ్యాండ్ అడిగారు. సో కొంచెం రిలేటెడ్ గా బుట్టీస్ అంటే రెగ్యులర్ గా ఉంటుందని చెప్పానని రెగ్యులర్ గా కాకుండా కొంచెం బ్లాక్ మీద ఎలా వేసినా కొంచెం ఎంబోజ్డ్ కనిపించాలన్న ఒక ఐడియాతో కొంచెం ఈ హ్యాండ్ ఇది అంటే ఈ డిజైన్ కి రిలేటెడ్ గా ఉండేటట్టుగా ఈ పంచ్ అనేది ఇట్లా సెట్ చేశాను. కొంచెం ఎల్బో హ్యాండ్ అంటే ఏంటంటే మనం బుట్టీస్ అయినా అదే టైం తీసుకుంటుంది, కొంచెం ఇట్లాంటి బంచెస్ అయినా కూడా అదే టైం తీసుకుంటుంది. సో కొన్ని డిజైన్ చాయిస్ కూడా ఏంటంటే బుట్టీస్ కన్నా కూడా ఇట్లాంటి బంచెస్ లాంటివి కానివ్వండి, పెద్ద బుట్టీస్ లాంటివి తీసుకొని మిడిల్లో హైలైట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదేమో ఫ్రంట్ నెక్. సో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి నేను 1200 ఛార్జ్ చేశానండి. ఇది ఈ డిజైన్ కూడా ఎవరికైనా కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇది బన్నీ క్రేప్ అంటాం కదా, దాని మీద అనమాట. ఇది కొంచెం రెగ్యులర్ డిజైన్ చూసే ఉంటారు ఆల్మోస్ట్ అందరూ. బ్లాక్ పైన ఆరెంజ్ కాంబినేషన్ తో చేశాను. ఇది అనుకుంటారు కదా ఈ ఫ్యాబ్రిక్ మీద పడుతుందా లేదా అని చెప్పనని. డెఫినెట్ గా పడుతుందండి. మనం క్లాత్ డైరెక్షన్ అనేది అంటే పోగులు క్లాత్ సాగే వైపు కాకుండా కొంచెం ఫిట్నెస్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ లో మనం క్లాత్ ఫిట్ చేసుకుంటే కొంచెం ఏ క్లాత్ మీద అయినా కూడా వేసుకోవచ్చు. చాలా సన్న డిజైన్ అయినా కూడా చూడండి, నేను దీని మీద ఇట్లాంటి క్లాత్ మీద వేసాను. ట్రాన్స్పరెంట్ కొంచెం ఉన్న క్లాత్ మీదే. సో ఇట్లాంటి వాటికైనా కూడా కొంచెం బాగా వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్. ఇది ఎల్బో హ్యాండ్ అయినా కూడా నేను బార్డర్ పైన బార్డర్ వేసేసి చిన్న బుటీస్ ఇచ్చాను. ఈ బుటీస్ అనేవి కూడా ఏంటంటే ఈ డిజైన్ లో రాలేదు. నేను కొంచెం క్రియేట్ చేసుకొని ఈ బుటీస్ ని నేను సెట్ చేసి వేసాను. షార్ట్ హ్యాండ్ లోనే బుటీస్ కూడా కావాలన్నారు. సో ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది వీవింగ్ బాగుంది, టైమింగ్ తక్కువ, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. చాలా లుక్ కూడా చాలా బాగుంది. కొంచెం క్లాసీగా, సింపుల్ గా, సన్నగా, నైస్ గా కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు మనము. ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి నేను 800 ఛార్జ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి కస్టమైజేషన్ అనమాట. ఇది వాళ్ళు ఎల్బో హ్యాండ్ లోనే కొంచెం యూనిక్ గా కావాలి అని అన్నారు. చూడండి, ఇది ఎల్బో హ్యాండ్ లోనే పంచ్ స్టైల్ తీసుకొని ఇది కట్ వర్క్ ఉన్న డిజైన్ లోని కట్ వర్క్ తీసుకొని ఈ బుటీస్ అన్ని కొంచెం నేను క్రియేట్ చేసి వేసాను. ఇది
రెండు హ్యాండ్స్ అనేవి కూడా ఈ విధంగా కొంచెం స్టైల్ చేశాను అనమాట. అంటే చెప్పాను కదా రెగ్యులర్ గా ఉండే డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తానని చెప్పాను అని. సో వాళ్ళు కొంచెం సాటిస్ఫై అయ్యేలాగా ఇది నేనే ఓన్ గా చేశాను. ఈ డిజైన్ ఉంది. నెక్ వచ్చేసరికి ఏంటంటే ఇది సెలెక్ట్ చేశాను నేను. దీనికి కొంచెం అంటే ఆ ఫ్లవర్స్ రిలేటెడ్ గా ఉండేటట్లు కొంచెం తక్కువ బడ్జెట్ లోనే కావాలి అన్నారు. సో మనకి తక్కువలో అయిపోయే డిజైన్ అయితే ఇదేనండి. మనకి వీవింగ్ పరంగా కాదండి, టైమింగ్ పరంగా కూడా ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే ఇట్లా తీసుకున్నాను నేను. హ్యాండ్స్ ఏమో ఇట్లా ఈ విధంగా తీసుకున్నాను. చూడండి శారీ ఏమో ఇది, హ్యాండ్ ఏమో ఈ విధంగా హ్యాండ్ ని క్రియేట్ చేశాను. సో ఇట్లా ఉన్న వాటి చాయిస్ కూడా ఏంటంటే హ్యాండ్ హైలైట్ చేశాను అనమాట ఈ డిజైన్ లో. ఇది అంత వర్తుబుల్ శారీ కాకపోయినా కొంచెం వాళ్ళకి డిఫరెంట్ గా కావాలి అన్నారు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను దీన్ని కొంచెం ఇట్లా డిఫరెంట్ గా నేను ట్రై చేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆల్రెడీ అందరూ వేసే ఉంటారు ఈ బంచి హ్యాండ్ డిజైన్ అనేది. సో దీన్ని కొంచెం ఈ విధంగా కొంచెం ఈ విధంగా స్టైలిష్ గా కొంచెం క్రియేట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో జస్ట్ ఒక ఐడియాకి నేను డిజైన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే వర్క్ చేసే వాళ్ళకి ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నానండి. కొంచెం మీకు ఒక వర్క్ చేస్తారు కాబట్టి ఏదైనా డిజైన్ కాంబినేషన్ కొంచెం ఎలా ఏంటి అనేది. సో అందుకని దీనిలో కలర్ కాంబినేషన్ కూడా గమనించండి. నేను దీంట్లో డబల్ షేడ్ వచ్చింది, లైట్ వచ్చింది, పింక్ డార్క్ వచ్చింది. సో ఆ రెండింటిని పేర్ చేశాను నేను ఇక్కడ. నేను ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే అంటే లైట్ కలర్ ఇచ్చాను, డార్క్ కలర్ ఇచ్చాను. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంటే మనకి డబల్ షేడెడ్ గా అనిపిస్తుంది, శారీలో కూడా డబల్ షేడెడ్ ఉంది కాబట్టి ఈ రెండు కలర్స్ మిక్స్డ్ గా తీసుకున్నాను. ఈ విధంగా కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అట్లాంటప్పుడు ఏంటంటే సింగిల్ కలర్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎక్కడ ఏ కలర్ ఏంటనేది కూడా. సో జస్ట్ ఐడియా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఇవాళ వీడియో అయితే జస్ట్ ఇవి కొంచెం కొన్ని చిన్న చిన్న వేరియేషన్ తో ఉన్నాయి కాబట్టి షేర్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పని షేర్ చేస్తాను. ఇందులో మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఇన్ టైంలో అనేది మేము వర్క్ చేసి ఇస్తాము. ఎక్కడికైనా సరే మీకు కొరియర్ చేస్తాము కూడా, పంపించినా కూడా ఓకే. లేదు మీరు కలర్ కాంబినేషన్ చెప్పినా కూడా మేము కస్టమైజేషన్ లాగైనా కూడా మేము చేసిస్తాము అనమాట. సో ఓకేనా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.